హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పెయింటింగ్తో మీ ముందుకు వస్తున్నాను. టైటిల్ ఆఫ్ ద పెయింటింగ్ ఏ వయోలినిస్ట్ పెయింటింగ్. శీర్షిక వయోలిన్ కళాకారుడు. సైజ్ ఆఫ్ ద పెయింటింగ్ 12x9 ఇంచెస్. పెయింటింగ్ సైజు 12x9 ఇంచులు. మీడియం ఆఫ్ ద పెయింటింగ్ వాటర్ కలర్. ఇది అక్రిలిక్ కలర్స్లో వేయబడిన ఒక పెయింటింగ్. వయోలిన్ సాధన చేస్తున్న ఒక కళాకారుడు ఇందులో చిత్రింపబడ్డాడు. వయోలిన్ అనబడే ఈ సంగీత పరికరం అంటే ఇన్స్ట్రుమెంట్ చాలా చరిత్ర కలిగినది. 16వ శతాబ్దంలో నారన్ ఇటలీ, ఉత్తర ఇటలీలో సుమారు 1550వ సంవత్సరంలో మొదటిసారిగా వయోలిన్ రూపొందించబడినది. 17వ శతాబ్దంలో వయోలిన్ ఆకారంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఉత్తర ఇటలీలోని పట్టణంలో వయోలిన్లు విరివిగా తయారు చేయడం ప్రారంభమైంది. 19వ శతాబ్దంలో వయోలిన్ నుంచి వెలువడే శబ్దం పెద్దగా వచ్చేటట్లుగా పెద్ద ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులకు కూడా వినిపించేటట్లుగా ఆధునీకరించబడింది. ఇదే 19వ శతాబ్దంలో వయోలిన్ భారతదేశ సంగీతంలో కూడా ఉపయోగించడం ప్రారంభమైంది. శాస్త్రీయ సంగీతంలో ఒక ముఖ్యమైన సాధనగా స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా దక్షిణ భారత కర్ణాటక సంగీతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత లభించింది. ఈ వయోలిన్ ఎటువంటి సంగీతానికైనా అంటే శాస్త్రీయం నుంచి జానపద సంగీతం వరకు, పాశ్చాత్య శైలిలో జాజ్ సంగీతం వరకు కూడా ఉపయోగపడే విధంగా ఈ వయలిన్ యొక్క డిజైన్, దానిలో నుంచి వెలువడే శబ్దం సహకరిస్తున్నాయి. మన భారతీయ విద్వాంసుల్లో కొద్దిమంది ఎన్ రాజం హిందుస్థానీ శైలిలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్వాంసురాలు. ఎల్ శంకర్ పాశ్చాత్య సంగీతంలోనూ రాణించిన గొప్ప కళాకారుడు. వీరే కాకుండా వయోలిన్ను వాసు, మనోజ్, జార్జ్ బాలభాస్కర్, వివి సుబ్రహ్మణ్యం మరియు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుబ్రాయ శాస్త్రి, రేఖపల్లి శ్రీనివాసమూర్తి ముఖ్యులు. కర్ణాటక సంగీతంలో ఎంతోమంది వయోలిన్ విద్వాంసులు ఉన్నారు. కొంతమంది ప్రముఖ టిఎన్ కృష్ణన్, ఏ కన్యాకుమారి, మైసూర్ సోదరులు హెచ్కే వెంకట్రామ్, ఇటీవలి కాలంలో నాగై ఆర్ మురళీధరన్. వీరు గాత్రశైలిని అనుకరించడంలో వయోలిన్ యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించి కర్ణాటక సంగీతంలో వయోలిన్ ఒక ముఖ్యమైన భాగంగా చేర్చారు. ఇంత చరిత్ర ఉంది కనుకనే ఈ చిత్రంలో వయోలిన్ సాధన చేస్తున్న కళాకారుణ్ణి చిత్రించడం జరిగింది. ధన్యవాదాలండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ మరీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.